అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ హ్యాండ్సమ్' 24వ భాగం. రచయిత భాను గారు. సిద్ధూ వచ్చి జై ఆగు వాడిని వదిలేయి పోలీస్ వాళ్ళకి అప్పచెప్పేస్తే సరిపోతుంది కదా! ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి వీడి లైఫ్ మొత్తం జైల్లో ఉన్నా ఆశ్చర్యం లేదని మయాక్‌ని లాక్కెళ్ళి పోలీస్ వాళ్ళకి అప్పచెప్తాడు. జై కోపంగా ఉండడం చూసి మైథిలి జై దగ్గరికి వెళ్లి జై కూల్ అని జైని హత్తుకొని వెన్ను నిమురుతూ జై కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. జై పద ముందిక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే పద అని మైథిలిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జై భుజం మీద తల పెట్టుకొని చాలా భయమేసింది. మీకు ఎలా తెలిసింది నేనిక్కడే ఉన్నానని అని అడుగుతుంది మైథిలి. అఖిలాండేశ్వరి ఫోన్ రికార్డ్ గురించి చెప్తాడు. ఓ గాడ్! మీ అత్త మరీ నా మీద ఇంత పగబట్టేసిందేంటి జై? పోనీలే అని వదిలేసే రోజుకి ఇలా తయారవుతుంది ఏంటావిడ? జై ఆవిడకి కావాల్సింది ఆస్తే అయితే హ్యాపీగా ఇచ్చేయి జై. దానికి నేనేం అడ్డు చెప్పను. నాకు ఈ డబ్బు మీద ఆశలు అస్సలు లేదు. మా డాడీ వాళ్ళకి ఆస్తుంది. నేను రేపు డాక్టర్ అయ్యాక కూడా సంపాదించుకోవచ్చు. ఏం లేకపోయినా నువ్వు మళ్ళీ ఇంత సంపాదించే టాలెంట్, కెపాసిటీ నీకు ఉంది. ఇంకేం కావాలి చెప్పు? ఇలా రోజు ఆవిడ ఎక్కడి నుంచి ఏం చేస్తుందా అని భయపడుతూ బ్రతకడం నా వల్ల కాదు జై. ఐ వాంట్ పీస్‌ఫుల్ లైఫ్. నీతో హ్యాపీగా బ్రతకాలని ఉంది. దానికి డబ్బు అవసరం లేదు. నువ్వు నా పక్కన ఉంటే అంతే చాలు. సార్ ఒక సైడ్ కాపీ. మైథిలిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వు చెప్పినట్టుగా చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. డబ్బు మీద నాకేమీ వ్యామోహం లేదు. ఇదంతా పోయినా మళ్ళీ నా కేపబిలిటీతో మళ్ళీ నేను నా సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలను. కానీ ఒక్కటి చెప్తాను విను. ఇది నా కష్టంరా. ఎన్ని ఇయర్స్ కష్టపడితే ఇలా ఈ పొజిషన్‌లో ఉన్నాం. అలాంటిది ఇంత కష్టాన్ని ఎవరో వేస్ట్ మొహాలకి ఇవ్వాలంటే నా మనసు ఒప్పుకోదు. వాళ్ళకి బదులు ఏ అనాథాశ్రమాలకో రాసియమంటే సెకండ్ కూడా ఆలోచించకుండా రాసిచ్చేస్తాను. నాకు కూడా నీతో పీస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలనుంది. కొంచెం వెయిట్ చెయ్యి. అన్నీ సెట్ చేసేస్తాను. ఓకేనా? ఇది అంతా ఇచ్చినా మన జోలికి రారని గ్యారంటీ లేదు. కుక్కతోక వంకరన్నట్టు ఇలాంటి వాళ్ళు ఊరికే ఉండరు. మనం ఆస్తి ఇచ్చినా సైలెంట్‌గా ఉండే రకాలు కాదు వాళ్ళు. వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ జైలు. వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి. నీ కష్టాన్ని వేరే వాళ్ళకివ్వడం నాకు మాత్రం ఇష్టమా? కానీ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయలేకే అలా చెప్పాను అని జై ఎద మీద వాలుతుంది మైథిలి. చెప్పాను కదా! కొంచెం వెయిట్ చెయ్యి. మొత్తం కూడా సెట్ చేస్తాను. ఇక్కడ నన్ను లాక్ చేసి తన కూతురు పెళ్లి ఆపాలనేదే తన ప్లాన్. నేను ఉంటే తన ఆటలు చెల్లవు కదా! అందుకే తను ఇలా చేసింది. అవునా? మరి శ్రీకర్‌ని కూడా ఏమైనా చేయొచ్చు కదా జై? లేదు. శ్రీకర్ కోసం స్పెషల్ సెక్యూరిటీని అరేంజ్ చేశాను కాబట్టి అతను ఏమీ చేయలేదు. నువ్వు నాకు దొరికావన్న విషయం ఇంకా తనకు తెలీదు. ఇంకా నువ్వు ఆ మయాక్ దగ్గరే ఉన్నావని అనుకుంటోంది. తను అలాగే అనుకోవాలి. లేకపోతే ఇంకో కొత్త ప్లాన్ వేస్తుంది. మనం అక్కడికి వెళ్ళేంత వరకు కూడా తనకి తెలియకూడదు. అందుకే సైలెంట్‌గా ఉన్నాను. లేకపోతే తను చేసిన పనికి నేనుంటే అర్థమయ్యేలా చేసేవాడినని కోపంతో పిడికిలిని బిగిస్తాడు. జై చెయ్యి నిమురుతూ జైని కూల్ చేయడానికి చూస్తుంది. కొద్దిసేపటికి జై కూలయ్యి వాడు నిన్ను ఏమీ అనలేదు కదా? ఏమైనా ఇబ్బంది పెట్టాడా? హుహు అని తల ఊపి లేదు జై కేవలం మీరొచ్చే ముందే బాగా డ్రింక్ చేశాడు. ఆ మత్తులోనే అలా చేశాడు. టైంకి మీరొచ్చింది మంచిదయింది. లేదంటే ఊహించుకోడానికే భయం వేస్తోంది. సారీరా! నేనింకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఇక నుంచి సెకండ్ కూడా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను అని తన గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్తాడు. జై నేను ఫ్రెష్ అవుతాను. వాడు ముట్టుకున్నాడు కదా చిరాగ్గా ఉందని వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. బుట్టబొమ్మ అత్తయ్య, మామయ్య చాలా టైమ్స్ కాల్ చేశారు. అప్పుడు ఉన్న టెన్షన్స్ వల్ల నేను లిఫ్ట్ చేయలేదు. ఒకసారి కాల్ చేసి మాట్లాడు. వాళ్ళు కూడా టెన్షన్ పడుతుంటారని జై ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. మైథిలి ఫోన్ తీసుకొని చూసేసరికి వాళ్ళ తాత, నాని, డాడీ, మమ్మీ నుంచి బోలెడు మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి. ఓ గాడ్! ఇన్ని టైమ్స్ చేశారేంటి? ఇప్పుడు నేను చెయ్యగానే నాకు దుమ్ము దులుపుతుంది మా అమ్మ అని అంటూ ముందు వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయగానే ఆ! అమ్మ. మీ అమ్మని కాదు అంటుంది పార్వతి గారు. ఆ! ముసలి నువ్వా? ఇంకా నీ కోడలు లిఫ్ట్ చేస్తుందేమో అనుకుని సుప్రభాతం వినడానికి చెవుల్ని రెడీగా పెట్టుకున్నా అని అంటుంది మైథిలి. పెట్టుకుంటావు. ఎందుకు పెట్టుకోవు? బాగా ఎక్కువైంది నీకు. ఇంత జరిగితే కనీసం ఒక్క మాట కూడా చెప్పావా అసలు? అబ్బా! డాడీ చెప్పారా? అది కాదు ముసలి. పోవే రాక్షసి. అప్పుడే అంత పెద్ద పిల్లవయిపోయావన్నమాట. మీ నాన్న చెప్పగానే
ఎంత భయమేసిందో తెలుసా? ఉన్నదే ఒక్కగానొక్క బిడ్డవి. నీకేమైనా అయితే మేము తట్టుకోగలమా? అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ముసలి. నువ్విప్పుడు శోకాలు పెట్టకు. నన్ను ఏడిపించకు. అదెప్పుడో జరిగిన కథ. దాని గురించి బాధపడకు. నేను బాగున్నాను. సరేలే. పొద్దున్నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? నా మనవడు వదలడం లేదా ఏంటి నిన్ను? అని ఏడిపిస్తుంది ముసలి. నీకసలు సిగ్గు లేదు. మనవరాలితో ఇలాగేనా మాట్లాడేది? అంటుంది. నువ్వేమైనా చిన్నపిల్లవా? మాట్లాడకపోవడానికి. ఇంతకీ అంతా బాగానే ఉందా మీ మధ్య? ఆ! ముసలి. అంతా బాగుంది. చాలా మంచోడు. డాడీ చెప్పే ఉంటాడు కదా! ఆ! ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుందట అని అంటూ వాణి గారికి ఫోనిస్తుంది. అంత పెద్ద విషయం దాచిపెట్టేందుకు మైథిలి చెవులకు పట్టిన బూదొదిలేలా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది ఆవిడ. అమ్మ అమ్మ ఆపవే! నా చెవిలో రక్తం వచ్చేలా ఉంది. ఇంత జరిగిన తర్వాత తిట్టక ముద్దు పెట్టమంటావా? నీ ముద్దు ఏం వద్దులే కానీ పెట్టడానికి ఆయన ఉన్నాడులే అని అంది మైథిలి మూతి తిప్పుకుంటూ. సిగ్గు లేకపోతే సరి. ఇక్కడికొస్తావు కదా! అప్పుడు చెప్తాను నీ పని. అట్లకాడితో వాతలు పెట్టకపోతే చూడు. పెడితే నా మొగుడు ఊరుకుంటాడు మరి. నీ మొగుడు కన్నా ముందు జై నా బిడ్డ. అది తెలుసా తమరికి? ఆ! తెలుసు. డాడీ చెప్పాడు. మమ్మీ, ఉమ్మ అని ఫోన్‌లోనే వాళ్ళ అమ్మకి ముద్దు పెట్టి నువ్వు నా బంగారు అమ్మవి. అబ్బో! ఏంటే కొత్తగా ఎప్పుడు మీ డాడీ భజన చేసేదానివి. ఈరోజేంటి మేడం నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకుంది? ఏం లేదమ్మా. ఊరికే. వద్దంటే చెప్పు. మా డాడీనే పొగుడుకుంటాను. ఊరికే ఎందుకు పొగుడుతావులే కానీ, నువ్వు ఎందుకు పొగిడావో నాకు తెలీదా? జైని చిన్నప్పుడు చూసుకున్నాననే కదా నీ కోతి వేషాలు నాకు తెలీదా ఏంటి? అని అంటుంది. హహ! అలాగే అనుకో మాతాజీ. జై ఏం చేస్తున్నాడు? ఎప్పుడొస్తారు మీరు? మిమ్మల్ని చూడాలని ఉంది. వస్తామమ్మా. ఇంకో 2 రోజుల్లో నీ ముందు ఉంటాం. సరేనా? ఇదిగో నీ అల్లుడిని అడిగావు కదా! మాట్లాడు అని జైకి ఫోనిస్తుంది. హలో అత్తయ్య. ఎలా ఉన్నారు? బావున్నాను నాన్న. నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నిన్ను. మళ్ళీ చూడనే లేదు. మైథిలికి నీకు పెళ్లయిందని చాలా సంతోషం నాన్న. మా కోతి ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా నిన్ను? అని అడుగుతుంది వాణి. అలా అనగానే జై ఫక్కున నవ్వేస్తాడు. పక్కనే కూర్చున్న మైథిలి తల్లి మాటలు విని అమ్మా నేనేం కోతిని కాదు అని ఉక్రోషంగా అంటుంది. అయ్యో జై! మా కోతి పక్కనే ఉందా? ఎందుకైనా మంచిది. కొద్దిగా దూరంగా కూర్చో. ఆ కోతికి కోపం వస్తే కరిచినా కరుస్తుంది అని కావాలని అన్నది. వాణిగారు తల్లి మాటలకి ఇంకా రెచ్చిపోయి ఆ! అమ్మా పో. అసలు మా డాడీకి చెప్తా నీ పేరు అని ఫోన్ కట్ చేస్తుంది మైథిలి. వాణిగారి మాటలకి జై ఇంకా నవ్వుతూనే ఉంటాడు. జై ప్లీజ్ నవ్వకు. నాకు కోపం వస్తుంది. కష్టంగా నవ్వు ఆపుకొని అయ్యో! నా కోతిపిల్లకి కోపం వచ్చిందా? అని అంటాడు జై మైథిలిని ఏడిపించడానికి. జై నువ్వు కూడానా? అని జైని పిల్లోస్‌తో కొట్టి పో మీతో నేను మాట్లాడనని వెళ్ళి రూమ్‌లో టెడ్డీ బేర్‌ని చుట్టుకొని బుంగమూతి పెట్టి పడుకుంటుంది. జై చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి పడుకున్న మైథిలిని చుట్టుకొని కోపం వచ్చిందా? సరే. నువ్వు కోతివి కాదులే. మరి కొండముచ్చునా? అహా! లేదు. నా బుజ్జి కుక్క పిల్లవి అని బుంగమూతి పెట్టిన మైథిలి పెదాలందుకుంటాడు. ముద్దు పెడతాడనుకుని మైథిలి ముందు షాకయిన తర్వాత జైకి అనుగుణంగా మారి జై తలలో వేలు పెట్టి జై పెట్టే ముద్దుని ఫీలవుతుంది. మైథిలి కనిపించక జై మనస్సులో ఏర్పడ్డ భయాన్ని ఆ ముద్దుతో పోగొట్టుకుంటాడు. ఎంతసేపు ముద్దు పెట్టాడో తనకే తెలియదు. మైథిలి ఇబ్బందిగా ఊపిరి తీసుకోవడం గమనించి అప్పుడు వదులుతాడు. మైథిలి మెల్లిగా కళ్ళు తెరిచి జై వైపే చూస్తుంది. తనని కొంటిగా చూస్తూ ఉంటే జై చూపుల దాడికి మైథిలి బుగ్గలు సిగ్గుతో చెర్రీస్‌లా ఎర్రగా అయిపోతాయి. ఆ బుట్టబొమ్మ ప్లీజ్ ఇలా సిగ్గుపడి నా ఫీలింగ్స్‌తో ఆడుకోకే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉందని మైథిలిని గట్టిగా హత్తుకొని తన ఫీలింగ్స్‌ని మెల్లిగా కంట్రోల్ చేసుకుంటాడు. జైని చూసి పాపం అనిపించి లేదు ఇండియా వెళ్ళగానే మా పెళ్లి గురించి మాట్లాడాలి. పాపం జై ఎన్ని డేస్ అని ఇలా బాధ పెట్టడం అనుకుని జై మనం తొందరగా పెళ్లి చేసుకుందాం. ఎందుకు? నా గురించి ఆలోచించి అలా అంటున్నావా? అని అంటాడు. మైథిలి ముంగురులు చెవి వెనక్కి సర్దుతూ లేదు జై ఎందుకో భయంగా ఉంది. మన మధ్య ఎవరైనా వస్తారేమో అని చిన్న భయం. ఓయ్ పిచ్చి! మన మధ్య ఎవరొస్తారే? ఈ జై మైథిలికే. ఈ మైథిలి జైకే సొంతం అంతే. పద ఆకలిగా ఉంది డిన్నర్ చేద్దామని ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తారు. శాలిని కుకింగ్ చేస్తుంటే విజ్జు వెనక నుంచి పిల్లిలా వచ్చి శాలు బేబీ అని వెనక నుంచి హత్తుకుంటాడు. సడన్‌గా అలా వచ్చేసరికి ఒకటే భయంతో ఉలిక్కి పడుతుంది. అబ్బా విజ్జు ఏంటలా సడన్‌గా వస్తే భయపడనా చెప్పు అని ప్యాన్ మీద దోశ వేస్తుంది.
శాలిని దోశ వేస్తుంటే చిన్నగా తన నడుముని ప్రెస్ చేయగానే శాలిని ఒక్కసారిగా బిగుసుకుపోయి, "విజ్జు ఏం చేస్తున్నావు? ఇంకా ఏమీ చెయ్యలేదే? ఏమైనా చేద్దామా? అసలు బయట వెదర్ కూడా చాలా బావుంది. ఇంట్లో కూడా మనమే ఉన్నాం కదా! మంచి టైం" అని తన మెడ మీద గడ్డమానించి గారంగా అంటాడు. "అప్పుడు కానీ నీకు నాకు పెళ్లి చేయరు మా వాళ్ళు. అది మంచిదే కదా! ఆహా! పెళ్లి చేసేది నీకు నాకు కాదు బాబు. బెత్తంతో చేస్తారు. వద్దులే తల్లి పెళ్లి వరకు అన్నీ మూసుకొని కూర్చుంటానులే" అని దోశని నోట్లో కుక్కుకుంటాడు. విజ్జుని చూసి ముసిముసిగా నవ్వుకుంటుంది శాలిని. నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కుతారు. జై, మైథిలి ఎవరికీ తెలియకుండా వస్తారు. అక్కడ ఇండియాలో స్వీటీ పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెల్లారితే పెళ్లి. మామ్ ఏం ప్లాన్ చేశావు? ఎలా ఈ పెళ్లిని ఆపుతావు? అసలు ఆపుతావా? లేకపోతే ఇలాగే పెళ్లి చేసి దులిపేసుకుంటావా? స్వీటీ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? నా ప్లాన్ నాకు ఉంది. నువ్వు అరిచి పాడు చేయకు. అంతా నేను అనుకున్నట్లే జరుగుతుంది. నువ్వు సైలెంట్‌గా ఉండు. సరేనా? అని చెప్పి వెళ్తుంది. ఇక్కడ కూతురు, అల్లుడు వస్తున్నారని వాణి గారికి కాళ్ళు, చేతులు ఆడటం లేదు. అటూ ఇటూ తిరుగుతూ వాళ్ళ కోసమే ఏర్పాట్లు చేస్తుంది. వాణి ఎందుకంత కంగారు? వచ్చేవాళ్ళు వస్తారు. నువ్వు అటూ ఇటూ తిరగడం ఆపి కొంచెం కూర్చో. వాళ్ళొచ్చేస్తారు కదా! అని అంటాడు నవీన్ గారు. మీకేం తెలీదండి. మొదటిసారి జై అల్లుడుగా వస్తున్నాడు. తనకి ఏమీ ఇబ్బంది లేకుండా చూడాలి కదా! సరే రూమ్‌ని క్లీన్ చేయించావా? ఆ! చేయించాను. పార్వతి గారు, శంకర్ గారు కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నారు. వీళ్ళ ఎదురు చూపులు ఫలించి జై, మైథిలి రానే వచ్చారు. కారు దిగి బయట నుంచి ఇల్లు చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు జై కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. ఏంటి జై అలా చూస్తున్నావు? నథింగ్ రా! ఈ ఇంట్లో ఉన్నాను కదా కొన్ని డేస్. అందుకే ఏవో గుర్తొచ్చినట్టుగా అనిపించి చూస్తున్నా. సరే పద అని లగేజ్ తీసుకొని ఇంట్లో అడుగుపెడుతుంటే ఆగండి, ఆగండి అని అంటూ దిష్టి తీయడానికి హారతి పళ్ళెం పట్టుకొని వస్తుంది వాణిగారు. ఇద్దరిని పక్కపక్కన చూసి నా దిష్టే తగిలేలా ఉంది అని ఇద్దరికీ దిష్టి తీసి కుడి కాలు పెట్టి లోపలికి రండి. జై, మైథిలి చెయ్యి పట్టుకొని కుడి కాలు పెట్టి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే మైథిలి తాత దగ్గరికి వెళ్ళి, "తాత ఎలా ఉన్నావు?" "నాకేంటి బంగారం సూపర్‌గా ఉన్నాను. అయితే మా ముసలి నిన్ను విసిగించట్లేదన్నమాట" అని పార్వతి గారి వైపే చూస్తూ అంది. "నిన్ను" అని మైథిలి తల మీద మొట్టికాయ వేసి మనవరాల్ని హత్తుకొని ముద్దు చేస్తుంది. మైథిలి, జై ఇద్దరూ కలిసి పార్వతి, శంకర్ల గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. జై వెళ్ళి వాణి గారిని హత్తుకొని, "ఎలా ఉన్నారు అత్తయ్య?" జై మొహాన్ని ప్రేమగా తడుముతూ, "బావున్నానన్నా. ఎంత పెద్దవాడివైపోయావు" అని ఆనందంతో కంట్లో సన్నటి కన్నీటి పొరతో జైనే చూస్తుంది. "అమ్మా! నీ అల్లుడే కాదు, నీ కూతురు కూడా వచ్చింది. అది గుర్తుందా తమరికి?" "ఆ! గుర్తు లేకపోయినా తమరు గుర్తు చేస్తారు కదా!" అని కూతుర్ని కూడా హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టి చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే అలా అందరినీ పలకరించి, "సరే సరే మనం తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి. మీరు తినడానికి ఏర్పాట్లు చేస్తానని" మైథిలి జైకి ఇష్టమైనవన్నీ వండుతుంది. మైథిలి జైని తన రూమ్‌కి తీసుకెళ్ళి, "ఇదే నా రూమ్" అని చూపిస్తుంది. చుట్టూ చూస్తాడు జై. రూమ్ మొత్తం కూడా మైథిలి ఫోటోస్‌తో నిండిపోయింది. మైథిలి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తీసిన ఫోటోస్ అన్నీ కూడా ఉన్నాయి. కొన్ని ఫోటోస్ అయితే భలే ముద్దుగా అనిపించింది జైకి. వాళ్ళ అన్నయ్యతో పోట్లాడుతూ దిగిన ఫోటోస్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని చూసి ఈ రాక్షసికి ఈ ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అన్నమాట అని అనుకుంటాడు. జై అంతా చూసేలోపు మైథిలి ఫ్రెష్ అయ్యి, "జై డ్రెస్ తీసి పెట్టాను. వెళ్లి ఫ్రెష్ అవ్వండి." "ఆ! ఓకే" అని ఇద్దరు రెడీ అయ్యి కిందకి వెళ్తారు. అందరూ డైనింగ్ దగ్గర చేరిపోతారు. "ఏంటి మమ్మీ ఇన్ని డిషెస్ చేశావు? నా కోసమేనా?" "నీకోసం కాదు, నా అల్లుడు కోసం" అంటూ జైకి వడ్డిస్తుంది. "అబ్బో! అల్లుడి మీద ప్రేమ మామూలుగా పొంగటం లేదు కదా! డాడీ మీ ఆవిడకి" అని మూతి తిప్పుతూ, "నాకెవరు వడ్డిస్తారు? మొత్తం నీ అల్లుడికే వడ్డిస్తున్నావు నువ్వు. కొద్దిగా మాకు కూడా పెట్టు" అని అంటుంది. "ఉండు తల్లి నేను పెడతాను నీకు" అని నవీన్ గారు కూతురికి వడ్డించి తానే స్వయంగా తినిపిస్తారు. "చూసావా నాకు మా డాడీ ఉన్నాడు" అన్నట్లుగా తల్లిని వెక్కిరిస్తూ చూస్తుంది. "అబ్బో గొప్పేలే నువ్వు తిను నాన్న. వాళ్ళ భజన రోజూ ఉండేదే" అంటూ కొసరి కొసరి జైకి వడ్డిస్తుంది. "మాది భజనలా కనిపిస్తుందా నీకు? జెలస్ మమ్మల్ని చూసి" అలా మాట్లాడుకుంటూ నవ్వుతూ అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇంతమందిలో భోజనం చేయడం జైకి కొత్తగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా భోజనం చేస్తూ, "మామయ్య తిన్న తర్వాత డాడీ దగ్గరికి వెళ్దామా?" అని అడుగుతాడు జై. తండ్రిని చూడాలి అని జై మనసు కొట్టుకుంటోంది. "ఆ! జై వెళ్దాం.
డాడీ నేను కూడా వస్తాను ప్లీజ్. సరే సరే వెళ్దాం కానీ జాగ్రత్తగా వెళ్ళాలి జై. ఎవరికీ డౌటొచ్చినా తర్వాత కష్టమవుతుంది. లేదు మావయ్య. ఎవరికీ ఎలాంటి డౌట్ రాకుండా నేను చూసుకుంటానని అలా మాట్లాడుతూ తింటారు. అందరూ తిని హాల్‌లో కూర్చుంటారు. మైథిలి నచ్చిందా జై అని అడుగుతాడు శంకర్ గారు నచ్చకపోవడానికి. తనలో ఏం లోపం ఉంది తాతగారు? మీ మనవరాలు బంగారం. తను నాకు దొరకడం నా అదృష్టమని అంటాడు మైథిలి వైపే చూస్తూ జై. ఆ మాటలు మీ అత్తగారికి కూడా వినిపించేలా చెప్పు జై అని అంటుంది మైథిలి. నాకేం చెవుడు రాలేదులే. ఇంకా వినిపించింది ఏదో నువ్వు బాధపడతావని నా అల్లుడు అలా చెప్పాడు అంతే. అయినా నీ గురించి మొత్తం తెలిస్తే ఈ మాట చెప్పడు. నీకు తెలీదు జై. ఈ రాక్షసిని తట్టుకోవడం చాలా కష్టం. ఇంట్లో ఉన్నప్పుడు అల్లరి మామూలుగా చేసేది కాదు. ఇల్లు కిష్కింధకాండలా చేసేది అని కూతురు గురించి చెప్తుంటే అమ్మ అని గుర్రుగా చూస్తూ నువ్వొక్కదానివి చాలు నా పరువు తీయడానికి. జై నువ్వవన్నీ నమ్మకు. మీ అత్త అలాగే చెప్తుంది. నీకు తెలీదా నా గురించి ఎంత బుద్ధిగా ఉంటానో? హహ! అవును. చాలా బుద్ధిగా ఉంటావు అని గట్టిగా నవ్వి ఆపుకుంటూ చెప్తాడు జై. జై మీరు వచ్చిన విషయం మీ అత్తకి తెలుసా? లేదు మావయ్య. తెలియకుండానే వచ్చామని మైథిలిని మాయాకి తీసుకెళ్లడం గురించి చెప్తాడు. జై చెప్పింది ఒక క్షణం గుండాగినంత పనయింది వాళ్ళకి. కూతుర్ని దగ్గరికి తీసుకొని దేవుడి దయ వల్ల ఏం కాలేదు. ఇంకా నయం. ఏమైనా అయ్యుంటే అని ఊహించుకోవడానికి కూడా వాళ్ళకి భయం వేస్తుంది. సారీ మావయ్య. నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. అయ్యో జై! నువ్వేం చేస్తావ్? ఇందులో నీ తప్పేమీ లేదు కదా! వాళ్ళు అలా చేశారని నువ్వు కూడా ఎక్స్‌పెక్ట్ చెయ్యవు గదా! పోనీలే ఏదైతే ఏంటి. మీరు బావున్నారు. అది చాలు మాకు అని అంటారు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.